టీఆర్ఎస్ నేతలపై కవిత మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు టైం వస్తుంది, నేను ఏదో ఒక రోజు సీఎం అవుతాను అంటూ కవిత చెప్తున్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్యాయాలపై ఆరా తీస్తానని, నేను తప్పు చేస్తే క్షమాపణ అడుగుతాను, ప్రతి ఒక్కరి బండారం బయట పెడతానంటూ కవిత అంటున్నారు. నేను అస్సలు మంచిదాన్ని కాదు, గుర్తుంచుకోండి అంటున్నారు. నన్ను కొడితే నేను 2 కొడతాను అంటూ కవిత హెచ్చరిస్తున్నారు. పిచ్చి లేచినట్లుగా నేను జనాల్లో తిరుగుతున్నాను, హైదరాబాద్ నగరానికి కేటీఆర్ ఏం చేశారు అంటూ కవిత ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారు. మంచినీటిలో డ్రైనేజ్ వాటర్ వస్తాయా, బలవంతంగా ఎమ్మెల్సీ ఇచ్చారు అంటూ కూడా కవిత కామెంట్స్ చేస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్. ఏదో ఒక రోజు నేను సీఎం అవుతాను, సీఎం అయిన తర్వాత మీ సంగతి చెప్తాను, నన్ను 1 కొడితే నేను 10 కొడతానని చెప్పి కవిత మాట్లాడుతున్నారు. కవిత అసలు ఏం వ్యాఖ్యలు చేశారు ఒకసారి కవిత మాటల్లోనే చూద్దాం. ఇప్పటి వరకు అన్ని ఏమి కాకపోతే నాకెప్పుడో ఒకసారి టైం వస్తుందిగా, దేవుడు దేవుంటే నేను ముఖ్యమంత్రి అయితే కదా ఒకనాడు. ఆనాడు మాత్రం 2014 నుండి 2014 తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని అన్యాయాల మీద నేను మాత్రం ఆరాధిస్తాను. ఎందుకంటే ఎవరు వచ్చి బయటకు వచ్చి మాట్లాడినా వాళ్ళని దబాయించాలి, వాళ్ళ మీద ఒక కేసు వేయాలి, వాడిని ఏదో అనాలి, బురద చల్లాలి అని అంటే కుదరదు. నేను అట్లా ఊరుకునే వ్యక్తిని కాదు. నేను తప్పు చేస్తే నేను క్షమాపణ అడుగుతాను. నేను కోరిన క్షమాపణ జనం బాటలో ముందుకెళ్ళినప్పుడు ఎందుకు కోరిన క్షమాపణ, నేను అదే గవర్నమెంట్లో ఉండి అమరవీరుల కుటుంబాల కోసం గట్టి కొట్లాడాల్సిందే అని నాకు మనసుకు అనిపించింది కాబట్టి నేను క్షమాపణ అడిగిన. ఉద్యమకారులను కేవలం నా ప్రాంతంలో చూసుకున్నా కానీ వేరే దగ్గర చూసుకోలేకపోయినా అనే ఉద్దేశంతో క్షమాపణ కోరిన. నేను అట్లే చెప్తున్నా, నేను తప్పు చేస్తే ప్రజలకే చెప్తారే తప్పు చేసినారా భయ్ సారీ అని. నేను తప్పు చేయలే, అందుకే ధైర్యంగా చెప్తాను నేను తప్పు చేయలే. అయినా సరే నా మీద ఏదో బుర్ర చల్లాలి అంటే ఊరుకోను. భగవంతుడు నాకు అవకాశం ఇచ్చినప్పుడు మాత్రం అన్ని బండారాలు కూడా బయటికి తీస్తాను. నేనేదో టార్గెట్ చేసిన భయ్, ఇప్పుడు నేను నిన్ను కొడితే నువ్వు నన్ను కొట్టవా చెప్పు. వాళ్ళు నన్ను టార్గెట్ చేస్తే నేనేం చేయాలి మరి, నేను ఊరుకోవాలను. నేనైతే గాంధీ తాతను కాదు, నేను అస్సలే మంచిదాన్ని కాదు. నేను చెప్తున్నా, నేను కేసీఆర్ గారు అంతా ఓపిక నాకు లేదు, అస్సలే మంచిదాన్ని కాదు. నేను ఊరుకోను, నన్ను కొడితే 2 కొడతా ఉల్టా. ఎందుకంటే నాకు తప్పు లేకుండా కొడుతున్నారు, నాకు తప్పు లేకుండా మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు కదా. ఏం రోగం చెప్పు, నేను ఏమంటున్నా, నేను జనంలో పోతున్నా, పిచ్చి లేచినట్టు పొద్దు నుండి రాత్రి వరకు ఎందుకు తిరుగుతున్నా నేను. ఐ వాంట్ టు అండర్స్టాండ్ ఏం జరిగింది. 10 ఏళ్ళు బీఆర్ఎస్లో, 2 ఏళ్ళు కాంగ్రెస్లో ఏం జరగలే. నిన్న పోయినాం, ఆ నల్ల నీళ్లు అది ఎంత బాధ అనిపించింది చూస్తే. ట్యాప్లో డ్రైనేజ్ వాటర్ వస్తాయని ఇప్పటి కూడా హైదరాబాద్ మహానగరంలో ఇంకా అంత అందమైన నగరానికి కేటీఆర్ గారు నేను ఇట్లా చేసినా అని, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గ్లోబల్ సమిట్ పెట్టి నేను ఇట్లా చేసినా అని ఏం లాభం చెప్పు. ఆడబిడ్డలకు ఒక డెలివరీ హాస్పిటల్ ఉండదు, నల్లలో మోరు నీళ్ళు వస్తాయి, ఇదో మహానగరం, దీనికి సంతోషపడాలి. ఎవరొకరు అడగాలి కదా. అడిగితే కేసులు, అడిగితే లొల్లి, గింతే. ఏం భయపడేదాన్ని కాదు నేను. ముందుకే పోతా, వెనుకకైతే పోయేది లేదు. వస్తే లొల్లి ఎందుకుంటుండే, 5 ఏళ్ళు నన్ను ఓడగొట్టి ఇంట్లోనే కూర్చోబెట్టిరు కదా. వద్దంటే బలవంతంగా ఎమ్మెల్సీ ఇచ్చిర్రు. నేను అప్పటి కూడా అడిగిన, నాకు ఎంపీ క్యాండిడేట్గా నన్ను డిక్లేర్ చేయండి, నేను ప్రజల మధ్యలో ఎక్కడైతే ఓడిపోయినా అక్కడే ప్రజల ప్రేమను గెలుచుకుంటా అని చెప్పిన. అవకాశం ఇవ్వలే, నాకు తిరగనీయలే. మా కాన్స్టిట్యున్సీలో కూడా ప్రతి ఎమ్మెల్యేను ఎవరో ఒకరు మేనేజ్ చేసుడు, వాళ్ళు నాకు ఎక్కడికక్కడ కాళ్ళల్లో కట్టెలు పెట్టుడు, కాన్స్టిట్యున్సీ నుంచి ఎవరైనా వచ్చి కలిస్తే బెదిరించుడు. నువ్వు ఎట్లా కలుస్తావు, అక్కతో నీకేం పని. నేనేమంటున్నా బ్రదర్, కేసీఆర్ గారికి తెలుసా తెలియదా కేసీఆర్ గారు చెప్పాలి. ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే మేమందరం చాలా పెద్దవాళ్ళము, కవిత మా మీద ఆరోపణలు చేస్తే కూడా మేము రిప్లై అయిపోయినా ప్రజలు చూస్తలేరు అనుకుంటారు. విఘ్నత అని హరీష్ రావు గారు అట్లే అంటారు. కేటీఆర్ గారు ఆయన ఎప్పుడు చెప్తాడో నాకు తెలియదు, నాకు సంబంధం లేదు. నేను కంపెనీ పేర్లతో సహా చెప్తా. ఎవరెవరి కంపెనీలకు లీజ్ ల్యాండ్స్కి అవుట్ రైట్గా చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ చేసి కన్వర్షన్ చేసి ఎవరికి ఇచ్చినో నేను చెప్తాను. సంతకాలు ఎవరు పెట్టిరా లేదా వాళ్ళు చెప్పాలి ప్రజలకు. చెప్తే షూర్ సంతోషం. ట్రాన్స్పరెన్సీ కదా ప్రజలు కోరుకునేది. నాకు ఎప్పుడు లేదు భయ్ పార్టీ సహకారం. నేను ఎప్పుడైతే అమెరికా నుండి వచ్చినో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నాకు పార్టీ సహకారం లేదు. దానిలో కొత్తగా చెప్పేది ఏం లేదు. ఆయన పాపం ఆయన వాడుకుంటుర్రే, ఆయన ఎనుకో గుంటనక్కు ఉంది, ఆ గుంటనక్క ఆయన రెచ్చగొట్టి వాడుకుంటుంది. టైం వస్తే చెప్తా కదా. ఆ గుంటనక్క చెప్పినా కదా, ఏదైతే సెయింట్ గోబెన్ ల్యాండ్లో ఒక అధికారి ఇప్పుడు రెడీగా ఉన్నాడు చెప్పడానికి సిబిఐ దగ్గర, ఈడీ దగ్గర, అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. నేను ఒకటే క్లారిటీగా చెప్తున్నా, మీరు ఎంతోసేపు నన్నేదో చేద్దాం, ఆడపిల్ల కదా పాపం భయపెడితే బెదురుతుందేమో అనుకుంటున్నాను. కుదరదు బాస్, కుదరదు. ఇది మారింది, పాలిటిక్స్ మారింది, టైం మారింది, అట్లా కుదరదు. సో టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు మీ సంగతి తేలుస్తాను అంటున్నారు. హైదరాబాద్లో పొడిచిందే ఉంది అని చెప్పి అంటున్నారు కవిత. ఏం చేశారని, ఏం ఉద్ధరించారని హైదరాబాద్ని వాళ్ళ బ్రాండ్ వేసుకుంటారు, వాళ్ళ పేరు చెప్పుకుంటారు అంటూ అడుగుతున్నారు. అలాగే మంచినీళ్ళ కుళాయిల్లో డ్రైనేజ్ వాటర్ వస్తుంటే ఏం చేస్తున్నారు, ఇదో పెద్ద గొప్ప నగరం అని మనం ఏమన్నా పొంగిపోవాలా అలాంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి అంటున్నారు. అట్ ది సేమ్ టైం
మరొక మాట కూడా మనం చూసాం, ఒక గుంట నక్క ఉంది పార్టీలో, ఆయన వెనక ఉండి ఆమెతో ఆడిస్తోంది అని చెప్పి మాట్లాడుతున్నారు. అతి త్వరలో వాళ్ళ సంగతి కూడా చెప్తాను అంటున్నారు. సో మరొకసారి అండ్ మరొక ముఖ్యమైన విషయం, కవిత చేస్తున్న వ్యాఖ్యల మీద బీఆర్ఎస్ ఇంతవరకు ఎక్కడ స్పందించలేదు. హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, లేకపోతే సంతోష్ గారు ఎవరు కూడా బయటకు వచ్చి బహిరంగంగా కవితని డైరెక్ట్గా విమర్శించిన దాఖలాలు లేవు. మనం కూడా చాలాసార్లు డిస్కస్ చేసాం, ఎందుకు మాట్లాడడం లేదు, మాట్లాడితే ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయనా, లేకపోతే కేసీఆర్ గారు చెప్పారా డాక్టర్ మీద మాట్లాడొద్దు, నాకు